ఇంకా గట్టిగా అండి. మేడం చేతుల మీదనే వారికి పిఎన్సి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇప్పిద్దాము. వారు అందుకోవాల్సిందిగా విన్నపం మురళీధర్ గారు. ఇక్కడ అటాచ్మెంట్, తర్వాత పోయేటప్పుడు బాయ్ బాయ్ అంటారు. నీకు నువ్వే, నాకు నేనే, మళ్ళీ బతికినప్పుడు కలుద్దాం అంటారు. సో అది చాలా 100% ఆల్వేస్ యూ బీ ఇన్ దట్, అంటే అది నిత్య జాగ్రత్త. సో అలాగే సంకల్పం ఈ యొక్క స్థితులని దాటినప్పుడే ఆ తర్వాత హార్ట్ పవర్ వస్తుంది. సో మనం ఏదో కూర్చొని 1 గంట సేపు ధ్యానం చేసేసి ఇవన్నీ నాకు హార్ట్ పవర్ వచ్చింది, నేను అనుకున్నది జరుగుతుంది అన్నది లేదు అక్కడ. సార్ చెప్పారు ఈ స్థితులని దాటిన తర్వాత 4th పాయింట్లో థాట్ పవర్ అన్నారు. అంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏది థాట్గా పెట్టాలి, దేన్ని నా శక్తిని ఉపయోగించాలి, దేనికి సంకల్పాలు పెట్టాలని అప్పుడు అర్థమవుతుంది. అందుకే పత్రికలు చెప్పిన ఏ పాయింట్ అయినా సరే కొద్దిగా వినదగను ఎవరు చెప్పినా వినినంతనే వేగిర పడవద్దు. నీ బుద్ధి ఉంది కదా, అందరికీ ఉంది సమానంగా బుద్ధి, అయితే చేసుకోవాలి దానిని శుద్ధి, అప్పుడే లభిస్తుంది సిద్ధి. అజ్ఞానాన్ని చేయించి సత్యాన్ని తెలుసుకో. ఈరోజు ఈ కార్యక్రమానికి మేడం గారి పక్కన కూర్చోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. కర్నూలు జ్ఞానయజ్ఞంలో పత్రికారు మధ్యలో ఉన్నారు, ఒక పక్క వాళ్ళ అమ్మగారు సావిత్రమ్మ గారు ఉన్నారు. ఆ టైంలో నన్ను స్టేజ్ మీద పిలిచారు సారు. అంటే నన్ను నేను పొగుడుకున్నట్టు కాదు, ఈరోజు మేడం పక్కన వచ్చారు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. పక్కన నన్ను పిలిచారు, కూర్చోబెట్టారు. అప్పుడు అన్నారు సారు, ఒక పక్క చెయ్యి వాళ్ళ అమ్మ మీద వేసి ఇంకో చెయ్యి నా మీద వేసి మా అమ్మ ఎంతనో మురళీధర్ అంతే అన్నారు. నిజంగా గొప్ప అవార్డు నాకు. సో ఈరోజు మేడం గారి మీద చేతుల మీదుగా అటువంటి అవార్డే, సేమ్ అవార్డు. ఆ రోజు లైఫ్ టైం సర్వీసెస్ అవార్డు సార్ ఇచ్చారు. ఈరోజు మేడం గారి ద్వారా అలాంటిది ఇంకో అవార్డు తీసుకుంటున్నా. జీవితం ధన్యం. ధన్యవాదాలు. పత్రిక గారికి, పత్రిక మేడం మున్నికి, పక్కన ఉన్న గోపాలకృష్ణ గారికి, మీ అందరికీ కూడా పాదాలు వందనాలు. మాటలు నేర్పిస్తుంది. అవునా? పెళ్ళైన తర్వాత భార్య అదే నోట్లు మోపిస్తుంది. ఇక్కడ మనకు ఇంకో 3వ వ్యక్తి వస్తారు. ఇక్కడ మధ్యలో వీళ్ళు కూడా నీ టైం అయిపోయింది సార్ వెళ్ళిపోతారు. సో నోరు కూర్చోవాళ్ళు వీళ్ళు. సో మనకు 3 ఉంటారు. తల్లి ప్రపంచాన్ని చూపించడానికి, మాట్లాడడానికి చూపిస్తుంది. భార్య అనవసరంగా ఏది మాట్లాడవద్దు, కరెక్ట్గా మాట్లాడాలి, అప్పుడప్పుడు నోరు ముగిస్తూ ఉంటారు. సో వారందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇంత అద్భుతంగా అర్థం చేసుకున్న సార్కి గట్టిగా అందుకే ఈ చంద్రశేఖర్ శర్మ సార్ ఏమిటి, వైద్య శర్మ సార్ ఏమిటి, మరి పత్రి సార్ ఏమిటి, మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి ఏమిటి, డాక్టర్ ఇంద్ర ఏమిటి, డాక్టర్ హరికుమార్ ఏమిటి, డాక్టర్ జీకే రెడ్డి ఏమిటి, డాక్టర్ జగిత్యాల సత్యనారాయణ ఏమిటి, అందరి తరఫున తిరుగుతూ అన్ని స్కూళ్ళు ధ్యానం చెప్తుంటూ నా వంతు నేనుగా అన్ని ధ్యాన చక్రాలు ధర్మ అని చూసుకుంటుంటా. ఓకే, జై థ్యాంక్స్. థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. స్కూల్లో చెప్పాలంటే మిమ్మల్ని పిలుస్తామండి. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పాలి కొడదామండి ఆలగడ్డ టీంకి. సో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళడానికి ముందు మనకి ఇంత అందిస్తున్న పిఎంసికే బ్యాక్ బోన్గా ఉన్న పిఎంసి ట్రస్ట్ చిన్న బైక్ చూసి నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. జై పత్రిజీ. ప్రతిక్ష సత్యదర్శనం అందరికీ పిఎంసి అందాలి, పల్లెలో పిఎంసి అందాలి. ముఖ్యంగా పిఎంసి అనేటట్టు మనం పిఎంసి మేనేజ్మెంట్ ప్రయత్నించాలి. ఉద్యోగంలో పిఎంసి ఎక్కువ ముందు పోతుంది సార్, అది ఒకటే దృష్టిలో పెట్టుకోండి. మనం అందరం పిఎంసిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు ఏమనుకున్నా, ఎవరు అనుకున్నా, అవునన్నా కాదన్నా, మీది మాది మనందరిది, మనదే ఈ పిఎంసి.
సో మనము ఈ టీఎంసీ మెడిటేషన్ ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. దీన్ని థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదామండి పిఎంసి ట్రస్ట్కి. మనం పిఎంసి ట్రస్ట్కి అందరం సహకారం అందిస్తే పిఎంసికి సహకారం అందించినట్టే. సో నెక్స్ట్ సెగ్మెంట్ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. మనకు పునాది రాళ్లలో పుస్తకాల్ని మన దగ్గరికి తీసుకొచ్చి ఫస్ట్ బుక్ తీసుకొచ్చారు. ఈ మధ్యనే మనం లేటెస్ట్గా వారి యొక్క ఇంటర్వ్యూ పత్రికతో విన్నాం. ఎవరో ఐడియా వచ్చిందండి? వారి మనకు భీష్మ పితామహులు అక్కడ ఎలాగైతే కురు వృద్ధులో, ఇక్కడ మన జ్ఞానంలో పిఎస్ఎస్ఎంలో కురు వృద్ధులు అనుకోవచ్చు. మొదటి పుస్తకాన్ని మనకు అందించారు. ఆ మాస్టర్ ఎవరో వారిని ఏమి చూసి వారిని ఇన్వైట్ చేసుకుందాం. జ్ఞాన విజ్ఞానాన్ని స్వయంగా ఆచరించి ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా అందరికీ పంచుతున్న సేవామూర్తి శ్రీ మురళీధర్ గారు. 1993లో తన మిత్రుడు విజయ్ కుమార్ గారి సహకారంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలుసుకుని ఆయన మార్గదర్శకత్వంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అనంతరం విజయ్ కుమార్ నరసింహయ్య గారితో కలిసి గుంతకల్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి ధ్యాన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ధ్యానం ప్రారంభించిన కొద్ది నెలల్లోని మైగ్రేన్, పైల్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందిన ఆయన ధ్యాన శక్తిని స్వయంగా అనుభవించారు. అప్పటి నుంచి తన ధ్యాన విజ్ఞానాన్ని నిస్వార్థంగా పంచుతూ భార్య సునీత గారు, కుమార్తె దివ్యజ్యోతి ప్రోత్సాహంతో ధ్యాన జీవన యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 1993 నుంచి పత్రిజీ ప్రోత్సాహంతో సూక్ష్మంలో మోక్షం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, నువ్వేం సాధించావు, నిత్య జీవితంలో ధ్యానం ఆవశ్యకత లాంటి అనేక కరపత్రాలను రాసి ప్రచురించి అందరికీ పంపిణీ చేశారు. అలాగే పత్రిజీ స్ఫూర్తి సహకారాలతో ధ్యానం శరణం గచ్చామి అనే గ్రంథాన్ని రచించారు. అనంతరం ధర్మం శరణం గచ్చామి, ఆచారాల అంతరార్థం, ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం మరియు అరిషడ్ వర్గాలను జయించాలంటే అనే అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. తన విశిష్ట సేవలకు గుర్తింపుగా కర్నూలు ధ్యాన యజ్ఞంలో పత్రిజీ చేతుల మీదుగా లైఫ్ టైం సర్వీసెస్ పురస్కారం అందుకున్నారు. శ్రీ మురళీధర్ గారి నిస్వార్థ సేవలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మీరు స్వాధ్యాయాన్ని, స్పిరిచువల్ ఆథర్ బుక్స్ కూడా పిఎన్సి ద్వారా విజ్డమ్ అవార్డు కూడా తీసుకొని వస్తున్నారండి. మా ఇద్దరికి గట్టిగా చెప్పాలి కొట్టాలి. ఇంత భాగ్యం మనకు దక్కడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వారి సన్నిధిలో ఉన్నాము. అందువల్ల వారికి ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వారి ధర్మభక్తి శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి, సద్గురు సదానంద యోగ్ గారికి, పరమ గురువులందరికీ శతకోటి పాదాభివందనాలు. నా ముందరున్న మాస్టర్స్ అందరికీ, పిహెచ్డి ద్వారా చూస్తున్న మాస్టర్స్ అందరికీ, మనల్ని చూపించడానికి కెమెరామెన్ మాస్టర్స్ అందరికీ, మరి వెనకల ఈ ప్రోగ్రాం అంతా డిజైన్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ, మరి యాంకరింగ్ చెప్తున్న మాస్టర్స్ అందరికీ పాదాభివందనాలు. చిన్న పరిచయం. నా పేరు టి మురళీధర్. మొదట గుంతకల్లి, ఇప్పుడు అనంతపూర్లో ఉన్నాను. సో మనకు పిఎన్సిలో కింద ట్యాగ్ ఉంటుంది, ప్రతిక్షణం సత్యదర్శనం. సో నేను సత్యాన్ని చెప్పాలి. నాకు ఒక్క కూతురు, ఒక్క భార్య. సో జెంట్స్ చాలా గట్టిగా చప్పట్లు కొట్టారు. అంటే ఇద్దరున్న వాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డారు, నువ్వు మంచి పని చేసామని చప్పట్లు కొట్టారు.
పత్రికారికి కూడా ఒక్క భాగ్యం. బట్ ఏంటంటే ఆయన నాకంటే సీనియర్ కాబట్టి ఇద్దరు అమ్మాయి. పెద్ద అమ్మాయిని మనం చూస్తున్నాం రోజు, పరిమళ, పరిణిత. సో పేర్లు కూడా చాలా చక్కగా పెట్టారు సార్ కదా. పరిమళించడం, పరిణితి చెందడం, ఈ రెండు కూడా. సో పేరులోనే పెరుగుతుంది. స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. మొదట్లో పత్రికారు కూడా 93లో నాకు విజయ్ కుమార్ ద్వారా పరిచయం జరిగింది. ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పేవారు ఆయన, అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. సో మనకు తెలిసింది బయట శాస్త్రాలు చాలా ఉన్నాయి, భౌతిక శాస్త్రాలు చాలా ఉన్నాయి, వృక్ష శాస్త్రము, జువాలజీ, ఆస్ట్రాలజీ, కెమికల్, ఇలా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఆయన చెప్పలేదు. ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నారు, అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నారు. ఎందుకు అంత అవసరం? పుట్టినాది మొదలు పరుగులాయి, ఎంత పరుగిడినా గమ్యం రాగాయి, అంతలోనే చావు దగ్గరాయి, ఏమి ఫలమురాయి జన్మనెత్తి. సో ఆధ్యాత్మిక అవగాహన శాస్త్రం లేకపోతే జన్మ వృధా అవుతుంది. సో దానికోసం ఆయన చెప్పడానికి వచ్చారు. ఆయన జన్మను తీసుకున్నారు, మన జన్మలను సార్థకం చేసుకోమని ఆయన చెప్పారు. ఆధ్యాత్మికంగా అవగాహన లేకపోతే వృధా అవుతుంది. పుట్టింది ఎందుకో, గిట్టేది ఎందుకో, పుట్టక మునుపు ఎక్కడో, గిట్టిన తర్వాత ఎక్కడో, మధ్య ఈ ఆరాట పోరాటాలు ఎందుకో, అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో. అసలు ఎందుకోసం పుట్టున్నాం, ఎలా చనిపోతున్నాం, ఏది సాధించిపోతున్నాం, ఏది సాధించడానికి ఇక్కడికి వచ్చాం, మరి దేనికోసం మనం పరుగులు పెడుతున్నాం? ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోగలిగితే మనకు అర్థమవుతుంది. మన పరుగంతా ఒకటే ఉంది. డబ్బుతో పుట్టున్నామా, డబ్బుతో చస్తున్నామా? డబ్బే నీ మానమా, డబ్బే నీ ప్రాణమా? డబ్బు లేని నాడు నువ్వు లేనేలేవా? అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో. సో ఇదంతా మనకు కావాలి అంటే ఏం కావాలి? ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోవాలి. మొదట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి దాన్ని పట్టు సాధిస్తే అది మనకు జీవితాంతం తోడుంటుంది. అది మనకు నిరూపించాలి పత్రికారు. 75 ఆఖరి శ్వాస వరకు, 75 సంవత్సరాల వరకు ఆయన దాన్నే పట్టుకున్నారు. అట్లాగే ఇప్పటి మాస్టర్స్ అయిన ఎంతో మంది కూడా పెద్ద వయసు ఉన్నా సరే ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకుని అవపోసన బట్టి ఇప్పటికి కూడా వయసును లెక్క చేయకుండా అద్భుతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అలా ఎందరో ఉన్నారు మన సీనియర్ మాస్టర్స్. ఇంతవరకు స్టేజ్ మీద ఉన్న జక్కరాఘరావు గారు 75 సంవత్సరాల వారికి, కానీ ఎంత చలాగ్గా ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది మనకు వంట పడితే ఒక్క క్షణం కూడా వృధా చేయం. 80 సంవత్సరాల వయసు, ధర్మంలో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ కృష్ణమూర్తి గారు, సుబ్బరత్నమ్మ మేడం గారు 80 సంవత్సరాలు. ఈ రోజు కూడా ఎక్కడ ప్రోగ్రాం పిలిచినా ఇద్దరు వెళ్తారు. వినడానికైనా చెప్పడానికైనా ఇద్దరు సిద్ధమే. సో ఆ మాస్టర్కి ఒక్కసారి మనం చెప్పదు. సో వెరీ సింపుల్, చాలా సింప్లిఫై చేశారు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పత్రికారు. 4 భాగాలు చెప్పారు దాంట్లో: మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, హార్ట్ పవర్. ఈ 4 కలిపి సారు ఆధ్యాత్మిక శాస్త్రం అన్నారు. అంటే ధ్యానము, దివ్య జ్ఞానము, నిత్య జాగ్రత్త, సంకల్ప శక్తి, ఈ 4. సో ధ్యానం అంటే మనకు తెలిసిందే, ఆనాపాన సతి. ఆనాపాన సతి చేస్తూ 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 మనం ఏంటి విపස්සనలోకి వెళ్తాం.
పర్సన్ అంటే చూడడం, విపర్సన్ అంటే విశేషంగా చూడడం. అంటే అనేక అనుభవాలు, దివ్యచక్షు ఉత్తేజం, యాస్ట్రల్ ట్రావెల్, ఇవన్నీ కూడా మనకు జరుగుతుంది. అంటే మొట్టమొదట మనము ప్రాపంచం నుండి ఆధ్యాత్మికానికి రావాలంటే మొట్టమొదటి మెట్టు ధ్యానమే. ధ్యానమే శరణం. సో ధ్యానం శరణం గచ్చామి. అందుకే ఆయన మొట్టమొదట నాతో రాయించిన పుస్తకం ధ్యానం శరణం గచ్చామి. దానికి నేను ఎంత కష్టపడ్డానో రెండింతలు ఆయన కష్టపడ్డాను ఆ పుస్తకం కోసం. సో ధ్యానం అన్నది చేస్తూ ఉంటేనే రెండో స్టెప్లో అడుగు పెడతాం. ఏంటి? దివ్య జ్ఞానం. అక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ. ఒకటి స్వాధ్యాయము, రెండవది గురు సాంగత్యము లేదా సజ్జన సాంగత్యం. ఈ రెండు కావాలి. స్వాధ్యాయానికి ఆయన పెద్ద పీట వేశారు. లేదంటే మనకు తెలిసిన జ్ఞానమే చాలా గొప్పది అనుకుంటుంటాం. ఎప్పుడైతే స్వాధ్యాయం మొదలు పెట్టామో ప్రపంచం ఏంటి, లోకాలు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం, వేదాలంటే ఏంటి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 18 పురాణాలు, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులు. సో ఇవన్నీ ఎలా తెలుస్తుంది మనకు? స్వాధ్యాయం చేయండి. ఎంతోమంది గురువులు ఉన్నారు అవి చెప్పడానికి, బట్ వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో స్వాధ్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఎంత పవర్ఫుల్ అంటే వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు ఒకానొక సందర్భంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఒక అరగంట సేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత వశిష్ఠుడు వెళ్ళేటప్పుడు, అయ్యా మీరు ఇంత పెద్దవారు మా దగ్గరికి వచ్చారు, నా దగ్గర ఉన్న 1000 సంవత్సరాల తపస్సు యొక్క ఫలం నీకు దారబోతున్నాను అంటాడు. థ్యాంక్ యూ అని చెప్పాడు ఆయన. అయిపోయింది, వెళ్ళిపోయారు. మరి విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇంటికి వెళ్ళారు, ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అలాగే అర్ధగంట సేపు మాట్లాడుకున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చారు కదా, ఈయన ఏదో ఒకటి ఇవ్వాలి కదా, జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఎక్స్పెక్టేషన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ, నాన్ ఎక్స్పెక్టేషన్లో నో ప్రాబ్లమ్స్. అందుకే కోరికలు దుఃఖానికి మూలం అని చెప్పబడింది. బుద్ధుడు అదే చెప్పాడు. ఏ మాస్టర్ చెప్పినా, ఏ ఉపనిషత్తు చూసుకున్నా అదే చెప్తుంది. సో అదేవిధంగా ఈయన ఎక్స్పెక్ట్ చేశారు విశ్వామిత్రుడు. ఆయన మన ఇద్దరు మా సజ్జన సాంగత్యం చేశాం కదా, దాని యొక్క ఫలాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈయన కొంత బాధ కలిగింది ఆయన. నేను 1000 సంవత్సరాల తపస్సానికి ఇచ్చాను, ఆయన అరగంట సేపు మాత్రం జరిగిన సజ్జన సాంగత్యం నాకు ఇస్తున్నారు ఆ ఫలాన్ని అన్నాడు. ఇది అన్యాయం కాదా అని అడిగాడు. విశ్వామిత్రుడు డైరెక్ట్ అంతే అడిగేశాడు. సరే, ఈ నిర్ణయం చేయడానికి పైన ఉన్నారు కదా మాస్టర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, నాకు తెలియదు అన్నాడు. విష్ణు దగ్గరికి వెళ్ళారు, నాకు తెలియదు అన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు, నాకు తెలియదు అన్నాడు. శివుడు ఒక డైరెక్షన్ ఇచ్చాడు, కింద ఆదిశేషుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కరెక్ట్ సమాధానం ఇస్తారన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు నేను భూభారాన్ని మోస్తున్నాను, చాలా బిజీగా ఉన్నాను, సరే ఏంటి మీ సమస్య అన్నారు. సో 1000 సంవత్సరాల తపస్సు గొప్పదా, అరగంట సేపు సజ్జన సాంగత్యం గొప్పదా అని అడిగారు. సరే, ఇంత బరువు మోస్తూ నేను మీకు ఆన్సర్ ఇవ్వలేను, సరే మీరే ఈ బరువు మోయండి, మీ తపఫలం ఉంది కదా, ఒక్కసారి మీరు మోయలేరు, మీ యొక్క తపశక్తితో దాన్ని పెట్టండి అన్నారు. సో విశ్వామిత్రుడు, నేను ఇచ్చిన తపశక్తి 1000 సంవత్సరాలు ఉంది కదా, దాని ద్వారా నిలబెడతానన్నాడు. సంకల్పం చేశాడు, అది నిలబడలేదు. ఆ తర్వాత విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, సో అరగంట సాంగత్య ఫలాన్ని నేను ఇస్తున్నాను అంటేనే భూమి తనంతకు తాను లేచి అలా నిలబడింది. అందుకే సజ్జన సాంగత్యాన్ని తక్కువ వేయడానికి లేదు. ఎక్కడ ధ్యాన కేంద్రాల్లో, మహిళా ధ్యాన కేంద్రాల్లో, ధ్యాన యజ్ఞాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అంత గొప్ప ఫలం వస్తుంది. 23వ తేదీ నుంచి 22వ తేదీ నుంచి ఎంతమంది మాస్టర్స్
ఎంత చక్కగా చెప్పారు, ఎంత గొప్పగా చెప్పారు. మనం అవన్నీ మనం పొందాలంటే మనకేంటి పిఎంసి అనేది ఒక గొప్ప అద్భుతమైన వరం అది, అవునా? మరి అది లేకుంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎలా వినగలుగుతారు? నేను వచ్చాను కాబట్టి నేను వినగలిగాను, రాలేకపోతే నాకు పిఎంసీనే ఆధారం. అందుకే ఈ పిఎంసీని మనము కాపాడుకోవాల్సిన ధర్మం ఉంది. సో ఈ సజ్జన సాంగత్యం అనేది చాలా గొప్పది. అందుకే దీన్ని మిస్ చేసుకోవద్దండి. ఎక్కడ అవకాశం ఉంటే దాన్ని మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అందుకే పత్రికారు ప్రతిసారి అందరినీ ఇన్వైట్ చేస్తుంటారు, అక్కడికి రండి, ఇక్కడికి రండి, అక్కడికి పోండి, ఇక్కడికి పోండి అని. కారణం ఏంటంటే అంత గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఆయన ఏది చెప్పినా చాలా సామాన్యంగా చెప్పినట్టు ఉంటుంది, కానీ దాని యొక్క అంతరార్థము ఖచ్చితంగా వేద జ్ఞానమేది. సో దేన్ని తక్కువగా తీసుకోవడానికి లేదు మనం. సో మొట్టమొదటి ధ్యానము, రెండవది స్వాధ్యాయము, మూడవది సజ్జన సాంగత్యము, నాలుగవది నిత్య జాగ్రత్త, అవేర్నెస్. అది ఎంత గొప్పగా ఆయన దగ్గర ఉంది అంటే ఆయన జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు అంతే, ఇంకా అంతకంటే చేయాల్సింది ఏం లేదు. మనం ఆయన అబ్జర్వ్ చేస్తుంటే చాలు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడచాలి, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడితే అది ఎంతవరకు వెళ్తుంది. ఇంకా ముందుకెళ్ళి ఇంకొక మాట అన్నారు ఆయన, అయ్యా నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, జ్ఞానం పొందకపోయినా పర్లేదు, ఇంగిత జ్ఞానం అయితే ఉండి తీరాలి అన్నాడు ఆయన. కామన్ సెన్స్. సో అది లేకపోతే నువ్వు సంఘంలో పనికిరావు, నీ జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే కామన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఏ విధంగా మెలగాలి, పుచ్చుకునేటప్పుడు ఎలా ఉండాలి, ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి, మాట మంత్రంగా ఉండాలి. అందుకే మనకు ఒక 2-3 పదాలు ఉన్నాయి, థ్యాంక్స్, సారీ, ప్లీజ్, ఈ 3 ఉన్నాయి మనకు. సో ఎవరి దగ్గర నుంచి ఏదైనా తీసుకునేటప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి ఇమీడియట్గా. ఇప్పుడు భోజనశాలకు వెళ్తాం మనం, వాళ్ళు వడ్డిస్తుంటారు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు, ఎంతో ఆనందం చేస్తున్నారు. అక్కడ మన ధర్మం ఏంటి? ఇసే థ్యాంక్స్. ఎంత బాగుంటుంది, ఎంత గొప్పగా ఉంటుందో. మీ వల్ల చిన్న పొరపాటు జరిగింది, నువ్వు సారీ చెప్పి ఈగో డ్రాప్ అయిపోతున్నారు. అది చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాం. అక్కడ పెద్దవారా చిన్నవారా అనే ప్రసక్తే లేదు. ఒక్కసారి సారీ చెప్పి చూడు, ఎంత తేలికైపోతుందో. సో ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్స్. లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంతకుముందు ఒక మాస్టర్ చెప్పారు మనకు, రాములు గారు, మాకు ఆ పదం తెలియదండి, పని ఒక్కటే తెలుసు అన్నారు. ఎంత సింపుల్గా చెప్పారు ఆయన, ఎంత గొప్పగా ఉంది ఆ మాట. అంటే అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి. పత్రికారు ఎంత ఓపికగా చెప్పారు.